That problem number 51. Section number 14. Prove that gradient of f bar dot g bar is equal to f bar dot del g bar plus g bar dot del f bar plus f bar cross curl g bar plus g bar plus curl f bar. So del of f bar dot g bar is equal to, it is also written as del of f bar dot g bar is equal to f bar dot del g bar plus g bar dot del f bar plus f bar cross del cross g bar plus g bar cross del f bar. Del cross f bar. First, నేను f bar cross curl g bar ని కన్సిడర్ చేస్తాను. f bar cross curl g bar ని కన్సిడర్ చేస్తాను. ఇది f bar cross curl g bar. f bar cross curl g bar is equal to f bar cross curl g bar means del cross g bar, and f bar cross del cross g bar, definition of the curl product del cross g bar can be written I bar cross dou g bar by dou x plus j bar cross dou g bar by dou y plus k bar cross dou g bar by dou z. సో ఈ f bar cross ని మొత్తం 3 టర్మ్స్ కి అప్లై చేస్తే f bar cross I bar cross dou g bar by dou x plus f bar cross j bar cross dou g bar by dou y plus f bar cross k bar cross dou g bar by dou z. సో దీనికి ఐ మీన్ ఏ స్మాల్ ఫార్ములా a bar cross d bar cross e bar is equal to cross product of three vectors cross product middle term into remaining two terms యొక్క డాట్ ప్రోడక్ట్ మైనస్ లాస్ట్ టర్మ్ ఇంటూ రిమైనింగ్ టూ టర్మ్స్ యొక్క డాట్ ప్రోడక్ట్. అదే ఫార్ములా అప్లై చేస్తాం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు బి బార్ ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ సి బార్ ఇంటూ ఏ బార్ డాట్ డి బార్. సో మిడిల్ టర్మ్ అంటే ఐ బార్ ఇంటూ ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ మైనస్ dou g bar by dou x into f bar dot I bar plus j bar into f bar dot dou g bar by dou y minus dou g bar by dou y into f bar dot j bar plus k bar into f bar dot dou g bar by dou z minus dou g bar by dou z into f bar dot k bar. So ఈ టర్మ్ ని అండ్ ఈ టర్మ్ కలిపి ఒక చోట రాసుకుంటాం. ఏమవుతుంది ఐ బార్ ఇంటూ ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ బార్ డాట్ బై డో జీ బార్ బై డో జెడ్. రిమైనింగ్ ఈ త్రీ టర్మ్స్ నుంచి ఈ టర్మ్ నుంచి మైనస్ కామన్స్ రాస్తున్నాను. ఇది అలాగే యూజువల్ మల్టిప్లికేషన్ అనేది కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తారు కాబట్టి ఏంటి యూజువల్ మల్టిప్లికేషన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా రాసుకుంటున్నానంటే దీన్ని డో జీ బార్ బై డో ఎక్స్ తర్వాత రాస్తున్నాను. ఎఫ్ బార్ డాట్ ఐ బార్ ఇంటూ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ ఎఫ్ బార్ డాట్ జే బార్ ఇంటూ డో జీ బార్ బై డో ప్లస్ ఎఫ్ బార్ డాట్ కే బార్ ఇంటూ డో జీ బార్ బై డో జెడ్. సో ఎఫ్ బార్ ప్లస్ కర్ల్ జీ బార్ ఇస్ ఈక్వల్ టు ఈ త్రీ టర్మ్స్ యాస్టిస్ ఎలా ఉంటాయి. ఇట్ కెన్ బి రిటన్ దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డెల్ జీ బార్. Similarly, you have to find g bar plus curl f bar. ఇది f bar plus curl g bar, g bar plus curl f bar. ఏం లేదు, ఈ అబౌవ్ రిజల్ట్లో ఈక్వేషన్ 1లో ఎఫ్ ప్లస్లో జీని జీ ప్లస్ని ఎఫ్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది ఐ బార్ ఇంటూ ఎఫ్ ప్లస్లో జీని రీప్లేస్ చేస్తే జీ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ జీ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ జీ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ మైనస్ జీ బార్ డాట్ డెల్ ఎఫ్ బార్. దట్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2 రెండు యాడ్ చేస్తే 1 ప్లస్ 2 అంటే ఎఫ్ బార్ క్రాస్ కర్ల్ జీ బార్ ప్లస్ జీ బార్ ప్లస్ కర్ల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్ నుంచి ఐ బార్ కామన్ తీసి రాస్తున్నాం. యాడ్ చేస్తున్నాం కదా, యాడ్ చేసినప్పుడు ఈ టూ టర్మ్స్ యాడ్ చేసినప్పుడు ఐ బార్ కామన్ తీస్తే ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జీ బార్ డాట్ డో జీ బార్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్. ఈ టూ టర్మ్స్ నుంచి జే బార్ కామన్ చేస్తాం. జే బార్ అంటే ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో వై ప్లస్ జీ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ ఈ టూ టర్మ్స్ నుంచి కే బార్ కామన్ చేస్తాం. ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో జెడ్ ప్లస్ జీ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ బార్ క్రాస్ కర్ల్ జీ బార్ ప్లస్ జీ బార్ క్రాస్ కర్ల్ ఎఫ్ బార్. ఈ మైనస్ ఎఫ్ బార్ డాట్ డెల్ జీ బార్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. ఈ మైనస్ జీ బార్ డాట్ డెల్ ఎఫ్ బార్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ ఐ బార్ ఇంటూ ఇది దేని ఫార్ములా అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ ఈజ్ ద డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ఫార్ములా. ఇది డో బై డో వై ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ఫార్ములా. ఇది డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ఫార్ములా.
అంటే ఇది I bar into dou by dou x of f bar dot g bar plus j bar into dou by dou f f bar dot g bar plus k bar into dou by dou z of f bar dot g bar. అంటే del of f bar dot g bar అంటే gradient of f bar dot g bar. This is problem number 51. Next 52. Problem number 52. Divergence of f bar cross g bar is equal to g bar dot curl f bar minus f bar dot curl g bar. It is also written as del dot f bar cross g bar. Del dot f bar cross g bar is equal to g bar dot del cross f bar minus f bar dot del cross g bar. So first left side consider chestam. Divergence of f bar cross g bar is equal to అంటే del dot f bar cross g bar. అంటే del dot f bar cross g bar డెఫినేషన్ రాస్తాం. del dot I mean ఇది del dot f bar కి ఫార్ములా యాక్చువల్లీ మనకి del dot f bar is equal to I bar dot dou f bar by dou x plus j bar dot dou f bar by dou y plus k bar dot dou f bar by dou z. ఇది ఫార్ములా. ఇక్కడ f ప్లేస్ లో f bar cross g bar ఉంది. అంటే అయితే I bar dot dou by dou x of f bar cross g bar plus j bar dot dou by dou y of f bar cross g bar plus k bar dot dou by dou z of f bar cross g bar. సో దీనికి యూవి ఫార్ములా అప్లై చేస్తాం. మనం క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు ఆ టర్మ్ మిస్ అవ్వకూడదు. ఓకే, ఏం చేద్దంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బార్ క్రాస్ సి బార్ రెండు ఈక్వల్ కాదు. అంటే ఆ టర్మ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. I bar dot dou f bar by dou x cross g bar plus f bar cross dou g bar by dou x plus j bar dot dou f bar by dou y cross g bar plus f bar cross dou g bar by dou y plus k bar dot dou f bar by dou z cross g bar plus f bar cross dou g bar by dou z. సో ఇందులో మరలా I bar dot అప్లై చేస్తాము. I bar dot dou f bar by dou x cross g bar plus I bar dot f bar cross dou g bar by dou x. Similarly same j bar dot dou f bar by dou y cross g bar plus j bar dot f bar cross dou g bar by dou y. Associative property అప్లై చేస్తున్నాం. గురించి ఏంటంటే f bar dot k bar dot dou f bar by dou z cross g bar plus k bar dot f bar cross dou g bar by dou z. Associative property అని ఉంటుంది కదా, నార్మల్లీ a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ab ప్లస్ ac అని యూజువల్గా మనం నేర్చుకుంటాం. అలాగే వెక్టర్స్ కూడా a బార్ డాట్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ ప్లస్ a బార్ డాట్ c బార్ అని చెప్పేసి వస్తుంది. బట్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంటాం. ఆ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం మనం, గురించి ఏం చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఒక చిన్న రిజల్ట్ ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్కి ఈక్వల్ అవుతుంది. అదే అప్లై చేస్తుంది. ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ క్రాస్ జీ బార్ని ఐ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ డాట్ జీ బార్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సిమిలర్లీ ఈ టైం కూడా అంతే. ఫస్ట్ ఈ 3 టర్మ్స్ రాస్తున్నాను నేను. ఇది 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 ఏమవుతుంది, జే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై డాట్ జీ బార్. ఇది కే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ డాట్ సి జీ బార్. నెక్స్ట్ ఈ టర్మ్స్లో నుంచి ఇందాక చెప్పాను చూసారా, ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్. ఈ ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్ని మైనస్ ఆఫ్ డో జీ బార్ బై డో ఎక్స్ క్రాస్ ఎఫ్ బార్ అని రాసుకోవచ్చు. మైనస్ ఫ్రంట్ రాశాను. మైనస్ ఐ బార్ డాట్ యాస్టీజ్ ఉంటుంది. ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ డో ఎక్స్ డో జీ బార్ బై డో ఎక్స్ క్రాస్ ఎఫ్ బార్. సిమిలర్లీ కూడా అంతే. ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఐని ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఐని మైనస్ ఆఫ్ డో జీ బార్ బై డో ఐ క్రాస్ ఎఫ్ బార్. ఇది కే బార్ డాట్ ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో జెడ్ని డో జీ బార్ బై డో జెడ్ క్రాస్ ఎఫ్ బార్ అని చెప్పేసి రాస్తాం. ఇది ఈ మొత్తం ఎంటైర్ ఫంక్షన్ దేని యొక్క ఫార్ములా అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ఫార్ములా. మొత్తం మూడాట్లో డాట్ జీ బార్ కామన్ ఉంది, పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఐ బార్ క్రాస్ డో ఐ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో ఐ బార్ బై డో ఎక్స్ ప్లస్ కే బార్ క్రాస్ డో ఐ బార్ బై డో జెడ్ డాట్ జీ బార్ అని రాస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ బార్ క్రాస్ డో ఐ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో ఐ బార్ బై డో ప్లస్ కే బార్ క్రాస్ డో ఐ బార్ బై డో జెడ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ మైనస్. ఇందులో మైనస్ కామన్ తీసి రాస్తున్నాను నేను. సేమ్ ఇందాక ఇక్కడ ఏదైతే అప్లై చేసాం అదే ఫార్ములా. ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఇజ్ ఈక్వల్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ అప్లై చేస్తే
ఇప్పుడు ఏమవుతుంది డో జీ బార్ బై డో ఎక్స్ క్రాస్ ఎఫ్ బార్ని ఏమన్నా చూస్తే ఐ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్ డాట్ ఎఫ్ బార్, జే బార్ క్రాస్ డో జీ బార్ బై డో వై డాట్ ఎఫ్ బార్, కే బార్ క్రాస్ డో జీ బార్ బై డో జెడ్ డాట్ ఎఫ్ బార్. ఈ డాట్ ఎఫ్ బార్ని సపరేట్ చేస్తే ఐ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో జీ బార్ బై డో వై ప్లస్ కే బార్ క్రాస్ డో జీ బార్ బై డో జెడ్ డాట్ ఎఫ్ బార్. ఐ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో జీ బార్ బై డో వై ప్లస్ కే బార్ క్రాస్ డో జీ బార్ బై డో జెడ్ అంటే డెల్ క్రాస్ జీ బార్ డాట్ ఎఫ్ బార్. అంటే దేపో డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ అంటే ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ అవుతుంది. డాట్ బార్ డాట్ ఇటు మార్చొచ్చు. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ని జీ బార్ డాట్ డెల్ క్రాస్ ఎఫ్ బార్, డెల్ క్రాస్ జీ బార్ డాట్ ఎఫ్ బార్ని ఎఫ్ బార్ డాట్ డెల్ క్రాస్ జీ బార్. అంటే దిస్ ఇస్ జీ బార్ డాట్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ మైనస్ ఎఫ్ బార్ డాట్ డెల్ క్రాస్ జీ బార్. అంటే జీ బార్ డాట్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే కర్ల్ ఎఫ్ బార్ మైనస్ ఎఫ్ బార్ డాట్ డెల్ క్రాస్ జీ బార్ అంటే కర్ల్ జీ బార్. దట్స్ ఆల్. అదిగా మనం కూర్చోమంట 52. 53 problem చూడండి. 53rd problem. So prove that curl f bar cross g bar is equal to f bar diverges g bar minus g bar diverges f bar plus g bar dot del f bar minus f bar dot del g bar. It is also written as del cross f bar cross g bar is equal to f bar del dot g bar minus g bar del dot f bar plus g bar del dot f bar minus f bar del g bar. సరే, కన్సిడర్ కర్ల్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్. డెల్ క్రాస్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్ డెఫినేషన్ ఏంటంటే మనకి యాక్చువల్లీ దీని అంతటిని ఎఫ్ బార్ అనుకుంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్కి ఐ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. దీని అంతటిని ఎఫ్ బార్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్ ప్లస్ జే బార్ క్రాస్ డో బై డో వై ఎఫ్ బార్ క్రాస్ జీ బార్ ప్లస్ కే బార్ క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్. ఐ బార్ క్రాస్ దీనికి యూవీ ఫార్ములా అప్లై చేస్తాము. క్రాస్ ప్రోడక్ట్ యూవీ ఫార్ములా అప్లై చేసి జాగ్రత్తగా అప్లై చేయాలి. ఆర్డర్ మిస్ అవ్వకూడదు. డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ క్రాస్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ జే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై క్రాస్ జీ బార్ డో ఎఫ్ బార్ బై డో వై క్రాస్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో వై ప్లస్ కే బార్ క్రాస్ dou f bar by dou z cross g bar plus f bar cross dou g bar by dou z. This is I bar cross product पर इधर अप्लाई చేస్తాం. I bar cross dou f bar by dou x cross g bar plus I bar cross f bar cross dou g bar by dou x. Similarly j bar cross dou f bar by dou x cross g bar plus j bar cross f bar cross dou g bar by dou y. K bar cross dou f bar by dou z cross g bar plus k bar cross f bar cross dou g bar by dou z. సో ఇక్కడ మనం సేమ్ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. a bar cross b bar cross c bar is equal to b bar of a bar dot c bar minus c bar of a bar dot b bar. అంటే మిడిల్ టర్మ్ ఇంటూ రిమైనింగ్ టూ టర్మ్స్ డాట్ ప్రోడక్ట్ మైనస్ లాస్ట్ టర్మ్ ఇంటూ రిమైనింగ్ టూ టర్మ్స్ డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి దీనికి అప్లై చేస్తే మిడిల్ టర్మ్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ middle term dou f bar by dou x remaining two terms అంటే I bar dot g bar minus g bar into I bar dot dou f bar by dou x plus middle term f bar into I bar dot dou g bar by dou x minus dou g bar by dou x into I bar dot f bar dou f bar by dou y into j bar dot g bar minus j bar dot g bar minus g bar into j bar dot dou f bar by dou y plus దీనికి f bar into j bar dot dou g bar by dou y minus dou g bar by dou y into f bar dot f j bar dot f bar plus dou f bar by dou z into k bar dot g bar minus g bar into k bar dot dou f bar by dou z plus f bar into k bar dot dou g bar by dou z minus dou g bar by dou z into k bar dot f bar. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ని ఈ త్రీ టర్మ్స్ ఒకసారి చూడండి. ఐ బార్ డాట్ జీ బార్ డాట్ ఐ బార్ రెండు ఈక్వల్. ఐ బార్ డాట్ జీ బార్ ప్లస్ జీ బార్ డాట్ ఐ బార్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం చేద్దంటే
ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్, అదొకటి అప్లై చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, ఆ ప్రాపర్టీ, రెండు ప్రాపర్టీలు ఎట్ టైం అప్లై చేసి రాస్తున్నాను. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ అనేది తర్వాత రాస్తున్నాను. ముందర ఐ బార్ డాట్ జీ బార్ని ముందర రాసుకుంటాము. మళ్ళీ ఐ బార్ డాట్ జీ బార్ని జీ బార్ డాట్ ఐ బార్ అని రాసుకోవచ్చు. ఈ జీ బార్ డాట్ ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ ఇది కూడా అంతే జీ బార్ డాట్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ జీ బార్ డాట్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో జెడ్. అదొక. నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి సార్, ఇది ఇది ఇందులో జీ బార్ కామన్ చేస్తున్నాను ఈ మూడాటి నుంచి, మైనస్ జీ బార్ కామన్ చేస్తాను. ఇంకేం మిగిలింది ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్. ఇందులో కూడా మైనస్ జీ బార్ కామన్ జే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో వై. ఇందులో కూడా మైనస్ జీ బార్ని కామన్ చేస్తే కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఫినిష్. థర్డ్ టర్మ్ చూడండి సార్, ఇది థర్డ్ టర్మ్. నెక్స్ట్ దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఆ ఇంటూ పెట్టిన టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎఫ్ఆర్ని కామన్ చేస్తుంది. ఎఫ్ఆర్ని కామన్ చేస్తే ఐ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్, ఐ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్. ఇందులో ఎఫ్ఆర్ని కామన్ చేస్తే జే బార్ డాట్ డో జీ బార్ బై డో వై. ఇందులో ఎఫ్ఆర్ని కామన్ చేస్తే కే బార్ డాట్ డో జీ బార్ బై డో జెడ్. రిమైనింగ్ టైమ్స్ ఇందులో మళ్ళా సేమ్ ఇక్కడ ఏ ప్రాపర్టీ ఫస్ట్ దానికి ఏ ప్రాపర్టీ అప్లై వచ్చిందో అదే ప్రాపర్టీ. డో జీ బార్ బై డో ఎక్స్ తర్వాత రాస్తాను. ఐ బార్ డాట్ ఎఫ్ బార్ని ఎఫ్ బార్ డాట్ ఐ బార్ ఇంటూ డో జీ బార్ బై డో ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ బార్ డాట్ జే బార్ ఇంటూ డో జీ బార్ బై డో వై, ఎఫ్ బార్ డాట్ కే బార్ ఇంటూ డో జీ బార్ బై డో జెడ్. ఇప్పుడు దిస్ ఇస్ ఏ డెల్ డాట్ జీ బార్ ఇంటూ ఎఫ్ బార్ ఫార్ములా. ఇది జీ బార్ కామన్ తీసుకుంది, ఇది డెల్ డాట్ ఎఫ్ బార్ ఫార్ములా. ఇది ఎఫ్ బార్ కామన్ తీసుకుంది, డెల్ డాట్ జీ బార్ ఫార్ములా. మైనస్ లాస్ట్ ఇది డెల్ డాట్ ఎఫ్ బార్ ఇంటూ జీ బార్ ఫార్ములా. అయ్యేగా మనకు కావాల్సింది. అంటే డెల్ డాట్ జీ బార్ ఇంటూ ఎఫ్ బార్, ఎఫ్ బార్ ముందర రాసుకున్న పర్లే వెనకాల రాసుకున్న పర్లే, ఎఫ్ బార్ ఇంటూ డెల్ డాట్ జీ బార్. ఇది జీ బార్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ బార్ ప్లస్ ఎఫ్ బార్ ఇంటూ డెల్ డాట్ జీ బార్ మైనస్ ఈ జీ బార్ని ముందర రాసుకున్న పర్లే వెనకాల రాసుకున్న పర్లే, ఎఫ్ బార్ డాట్ డెల్ జీ బార్. ఇదే మనకు వచ్చే మనకి 53, 51, 52 చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. 53 రేర్ కేసెస్, 51, 52 ఎక్కువగా అడుగుతున్నాడు ఓల్డ్ పేపర్స్. ఓకే ఓకే 54th ప్రాబ్లం. షో దట్ del square r to the power of n into n into n plus 1 into r to the power of n minus 2. So let r bar is equal to xi bar plus yj bar plus zk bar. Then r square is equal to x square plus y square plus z square. ఇది కామన్ ప్రతి ప్రాబ్లంలో మనం ఆఫ్లైన్ చోటలో పెంచుకుంటుంటాం. ఆర్ స్క్వేర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, y square is 0, z square is 0. So dou r by dou x is equal to x by r. Similarly, dou r by dou y is equal to y by r. Dou r by dou z is equal to z by r. And మనం అడిగిందంటే del square r to the power of n అడిగింది. అంటే del square means dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square into r to the power of n. సో దీని ప్రతి టర్మ్ని 2 times డిఫరెన్షియేట్ చేయడం కన్నా అంటే r to the power of n విత్ రెస్పెక్ట్ x 2 times చేయాలి, r to the power విత్ రెస్పెక్ట్ y 2 times చేయాలి, r to the power of n విత్ రెస్పెక్ట్ z 2 times చేయాలి. వాటిని అన్నింటిని యాడ్ చేయాలి. సో అలా చేయడం కానీ ఇది సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ r to the power of n. అంటే దిస్ ఇస్ సమ్మేషన్. ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే r to the power of n ఇంటూ r to the power of n minus 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. మళ్ళీ రెండోసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ n కాన్స్టెంట్, n పక్కన పెట్టేస్తే సమ్మేషన్ n ఇంటూ ఇప్పుడు యూవీ ఫార్ములా అప్లై చేయాలి దీనికి. సరే నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం. సమ్మేషన్ n బయట తీసుకొచ్చాను డో బై డో ఎక్స్ ఆఫ్ r to the power of n minus 1 into dou r by dou x and x by r. And this is equal to summation n into dou by dou x of r to the power of n minus 2 into x. ఇప్పుడు సెకండ్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. సమ్మేషన్
n యాస్టిస్ ఉంటుంది డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ యూవి ఫార్ములా అప్లై చేయాలి. యూవి ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 యాస్టిస్గా ఉంచి ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ యాస్టిస్గా ఉంచి ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 డిఫరెన్షియేట్ చేస్తే n మైనస్ 2 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. This is equal to summation n into r to the power of n minus 2 plus x into n minus 2 into r to the power of n minus 3 into dou r by dou x and x by r. And this is equal to summation n into r to the power of n minus 2 plus x into x square n minus 2 into r to the power of n minus 4 x square. సమ్మేషన్ రెండాటికి విడివిడిగా అప్లై చేసండి. సమ్మేషన్ n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ సమ్మేషన్ n ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది సమ్మేషన్ మనకి 3 సైక్లిక్ ప్రాసెస్ 3 వేరియబుల్స్ ఉంటాయి అంచేత ఇక్కడ 3 టైమ్స్ n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 అంటే 3n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది ప్లస్ ఇది ఇక్కడ n ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 సమ్మేషన్తో సంబంధం లేనటువంటి టర్మ్. ఇక్కడ సమ్మేషన్ ఓన్లీ అప్లికబుల్ ఆన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ 3n ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ n ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 4 ఇంటూ దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3n into r to the power of n minus 2 plus n into n minus 2 into r to the power of n minus 2. ఇప్పుడు రెండాట్లోని n into r to the power of n minus 2 కామన్. ఇప్పుడు దాన్ని కామన్ తీస్తాం. n into r to the power of n minus 2 కామన్ ఇస్తే ఇక్కడ 3 plus n into n minus 2. This is equal to n into r to the power of n minus 2. This is n plus 1. 3 minus 2 అంటే 1. అంటే this is finally n into n plus 1 into r to the power of n minus 2. That is the del square r to the power of n. What is this? Del square r to the power of n is n into n plus 1 into r to the power of n minus 2. This is very important problem. చాలా సార్లు ఓల్డ్ పేపర్లో అడిగారు. దీని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే 55 ప్రాబ్లం. షో దట్ del square 1 by r. ఇది కూడా చాలా సార్లు అడిగారు ఓల్డ్ పేపర్లో. ఇది కూడా బయట ప్రాక్టీస్ చేసి షో దట్ del square 1 by r is equal to 0. Let r bar is equal to xi bar plus yj bar plus zk bar. Then r square is equal to x square plus y square plus z square is common property. Differentiate with respect to r into r by x is equal to 2x. Into dou r by x is equal to x by r, dou r by is equal to y by r, dou r by is equal to z by r. Into del square r 1 by r calculate చేయాలి మనం. Del square 1 by r. Into del square into dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square into 1 by r. This is the summation dou square by dou x square into 1 by r. అంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 1 by r డిఫరెన్షియేషన్ మైనస్ 1 by r స్క్వేర్ ఇంటూ మళ్ళీ r చేస్తే dou r by dou x. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ బయటకు తీసుకొచ్చేస్తే మైనస్ 1 యాస్టిస్గా ఉంటుంది dou by dou x ఆఫ్ 1 by r స్క్వేర్ ఇంటూ dou r by dou x డిఫరెన్షియేషన్ x by r. దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ 1 యాస్టిస్గా ఉంటుంది dou by dou x of x by r cube. ఇక్కడ u by v ఫార్ములా అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v. డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v ఫార్ములా ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v is equal to v du minus u dv by v square. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఇస్ ఈక్వల్ del square 1 by r is equal to సమ్మేషన్ మైనస్ 1 యాస్టిస్గా ఉంటుంది. దాన్ని u by v ఫార్ములా అప్లై చేయాలి. v అంటే r క్యూబ్ x డిఫరెన్షియేషన్ 1 మైనస్ x into r క్యూబ్ డిఫరెన్షియేషన్ 3r స్క్వేర్ ఇంటూ dou r by dou x హోల్ డివైడెడ్ బై r క్యూబ్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ 1 ఇంటూ r క్యూబ్ మైనస్ x into 3r square into dou r by dou x and x by r divided by r power 6.
దట్ ఈస్ డివైడెడ్ బై ఆర్ పవర్ 6. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ చేస్తాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, సమ్మేషన్ -1 ఇంటూ ఆర్ క్యూబ్ మైనస్ 3r ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ఆర్ పవర్ 6 అంటే సమ్మేషన్ -1 ఇంటూ ఆర్ క్యూబ్ బై ఆర్ పవర్ 6 అంటే 1 బై ఆర్ క్యూబ్ మైనస్, లేకపోతే సమ్మేషన్ అప్లై చేసేయండి 3 టైమ్స్ సమ్మేషన్ అప్లై చేస్తే -1 ఓవరాల్గా మైనస్ బయట మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఆర్ పవర్ 6 అనేది కామన్, ఆర్ క్యూబ్ మైనస్ 3r ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ మైనస్ 3r ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ మైనస్ 3r ఇంటూ జెడ్ స్క్వేర్ -1 బై ఆర్ పవర్ 6 యాసిస్గా ఉంటుంది, ఆర్ క్యూబ్ ప్లస్ ఆర్ క్యూబ్ ప్లస్ ఆర్ క్యూబ్ 3r క్యూబ్ మైనస్ 3r కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఫైనల్లీ -1 బై ఆర్ పవర్ 6 ఇంటూ -1 బై ఆర్ పవర్ 6 ఇంటూ 3r క్యూబ్ మైనస్ 3r ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, 3r ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్. దిస్ ఇస్ ఫైనల్లీ 3r క్యూబ్ మైనస్ 3r ఇంటూ ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ -1 బై ఆర్ పవర్ 6 ఇంటూ 3r క్యూబ్ మైనస్ 3r క్యూబ్, 3r క్యూబ్ మైనస్ 3r క్యూబ్ అంటే 0 అంటే ఫైనల్లీ del square of 1 by r is equal to 0. This is also important problem. Okay. Okay. 56th problem. If u f bar is equal to del v, where u v are scalar field functions and f bar is a vector field, show that f bar cross curl f bar is equal to 0. Given that u comma v are scalar fields and f bar is a vector field, so that u f bar is equal to del v. This is f bar is equal to 1 by u into del v. First consider, we have to prove that f bar cross curl f bar. First we have to find curl f bar. Curl f bar is equal to del cross f bar and del cross 1 by u into del v. With cross product apply cheyosipudu del of 1 by u cross del v plus 1 by u into del cross del v. Del cross del v is equal to 0 because del cross del pi is equal to 0 అని చెప్పేసి చెప్పుకున్నాం. v is a scalar field function and pi is a scalar field function, then del cross del pi is equal to 0. Similarly del cross del v is equal to 0. So del 1 by u cross del v plus 0. The del of 1 by u cross del v మిగులుతుంది. బట్ మనం ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి? f bar cross del curl f bar క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ f bar? 1 by u into del v డాట్ curl f bar అంటే del 1 by u cross del v. 1 by u ఒకే పక్కన పెట్టండి. సో del v డాట్ del 1 by u cross del v. ఇది a bar డాట్ b bar, a bar డాట్ a bar cross b bar కానీ లేకపోతే b bar cross a bar కానీ ఏదైనా సరే అది 0 అవుతుంది. a bar డాట్ b bar cross a bar is equal to 0. సో దీన్ని a bar అనుకున్నట్లయితే ఇక్కడ del v ఒకటి del v 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు అది 0 అవుతుంది. దిస్ ప్రాబ్లమ్ నెంబర్ 56.